టాప్ 5 ఆంధ్ర న్యూస్ కి స్వాగతం. నేను పవని. వైఎస్ జగన్ తల్లిని చెల్లిని తరిమేశారంటూ మంత్రి లోకేష్ చేసిన విమర్శలకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. మీ మేనత్తలెవరో నీకు తెలుసా? ఏ రోజైనా ఇంటికి పిలిచి పట్టడనం పెట్టావా? మీ బాబాయ్ రామూర్తి నాయుడిని ఎందుకు గొలుసులతో కట్టేశారు? మీ నాన్నమ్మ చనిపోతే మీ నాన్న ఎందుకు తలకొరివి కూడా పెట్టలేదు? నువ్వు ఒకటి అంటే మేము 10 అనగలం. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని వార్నింగ్ ఇచ్చి ఏపీ టీడీపీకి చెందిన మహిళా ప్రతినిధులు ఢిల్లీకి వెళ్లారు. పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు 131వ సవరణ బిల్లుపై చర్చను లోక్సభ విజిటర్స్ గ్యాలరీలో కూర్చొని వీక్షిస్తున్నారు. అంతకు ముందు వారంతా బస్ లో పార్లమెంట్ చేరుకున్నారు. అక్కడ సెల్ఫీలు దిగి సందడి చేశారు. సత్యసాయి జిల్లా కదిరి మండలంలో కుమ్మరివాండ్లపల్లిలో నిన్న జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. వెంకన్న అనే వ్యక్తి ఇంట్లో తొలుత గ్యాస్ లీకే మంటలు చెలరేగగా కొందరు ఆర్పేందుకు వెళ్లారు. ఇంటి బయట మరికొందరు నిలబడి చూస్తున్నారు. అదే సమయంలో ఇంట్లోని డిటోనేటర్లు జిలిటన్ స్టిక్స్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యాయి. ఈ ఘటనలో 4 మరణించగా 18 మంది గాయపడ్డారు. రాష్ట్రానికి రాబోయే రోజుల్లో కాబోయే సీఎం లోకేష్ అని టీడీపీ సీనియర్ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 13 ఏళ్లుగా పార్టీ కోసం శ్రమిస్తూ కోటి సభ్యత్వాలను పూర్తి చేసిన ఘనత ఆయనదేనని కొనియాడారు. యువగలం పాదయాత్రతో పార్టీకి కొత్త ఊపిరి పోసారని, ఆయనను సీఎంగా చూడాలన్నదే ప్రతి కార్యకర్త ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఇక నిరంతరం ప్రజల్లో ఉండే లోకేష్ నాయకత్వం రాష్ట్రానికి అవసరమని వర్మ స్పష్టం చేశారు. వైసీపీ చీఫ్ జగన్ పై మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు. తల్లిని చెల్లిని తరిమేశారు, అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, రప్ప రప్ప నరుకుతాం, అమరావతిని మార్చేస్తాం, కట్టినవన్నీ కూల్చేస్తాం అంటారు. ఎందుకీ దుర్మార్గం? అధునాతన బోట్ల తయారీ కంపెనీ రాష్ట్రానికి వస్తే స్వాగతించాల్సింది పోయి తరిమేస్తాదంటారా? ఇదేం రాక్షస మనస్తత్వం? 1000కి పైగా ఉద్యోగాలు వస్తుంటే అడ్డుకోవడం సైకోయిజమే అని దుయ్యబట్టారు. ఇది వాళ్ళ టాప్ 5 ఆంధ్ర న్యూస్. రేపటి టాప్ 5 ఆంధ్ర న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.